ఉంటే దళారులకు అప్పచెప్పింది కూటమి ప్రభుత్వం. దానిలో మళ్ళీ ఒక్కొక్క మద్యం షాప్కి 50,000 లంచం. ఎవరికి? అక్కడున్న ఇన్ఛార్జ్కి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి. వాడికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలంటే భారం కదా ఆ షాప్ నడుపుకునే యజమానికి. దానికోసం ఏం చేశారు? 15% అడ్డగోలుగా మళ్ళీ రేట్లు పెంచారు. అంటే మద్యానికి రేట్లు పెంచడానికి మీకు అవకాశం ఉంది, కానీ ధరల్ని స్థిరీకరించడానికి మీకు అవకాశం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోట్లో ఉందంటాడు, 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కొంటాడు. ఏమైపోయింది? శాంతి భద్రతలకు నిజంగా విఘాతం కలగకపోతే 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఎందుకు కొన్నాడు? అంటే మీ చాస్టల్లో కనపడుతుంది కదా ఈ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో కనపడుతుంది కదా. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో కనపడుతుంది కదా. పక్క రాష్ట్రం 14% జిఎస్డిపి గ్రోత్ సాధిస్తే, జిఎస్టీ గ్రోత్ సాధిస్తే మనం -6లో ఉన్నాం కదా. ఏ పెద్ద రాష్ట్రం కూడా మైనస్లో లేదు. మనం ఏపీ రాష్ట్రం మాత్రమే మైనస్లో ఉంది. ఒక్క పెట్టుబడి రాలా, దావోసెల్లుతో తుస్సు అన్నది. ఏం జరిగిందని, ఏ రకంగా మంచి జరిగిందని? మీరు ఈ 9 నెలల కాలంలో ఏమి జరగలేదు అంటే ఏం జరిగిందో చెప్పండి. డిఎస్సి మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి సంతకం పెట్టిన డిఎస్సిని ఈరోజు వరకు అమలుపరచలేదు. రైతులకి పెట్టుబడి సహాయం చేయలేదు. ఆడబిడ్డలకి రక్షణ కరువైంది. ఈ తెలుగుదేశం నాయకులు ఒకటి పక్కలోకి రమ్మంటాడు, ఒకడేమో అడ్డం పెట్టుకొని వారికి ఉన్నటువంటి పరిస్థితులను అడ్డం పెట్టుకొని ఈ జనసేన నాయకులు కోట్ల రూపాయల ఆడబిడ్డల దగ్గర కొట్టేస్తాడు. ఇంకొకటి తెలుగుదేశం నాయకుడేమో ఏకంగా కత్తితోటి మహిళని గాయపరిచి నోట్లోకి యాసిడ్ పోస్తారు. ఈ శాంతి భద్రతకు విఘాతం లాగా మీకు అనిపించట్లేదా? ఇప్పుడు మీరు ఇవన్నీ ఎత్తారనుకోండి, వాళ్ళు ఏమంటారు, మీరు ఒక పక్కలోకి రమ్మన్నారంటే ఒక ఎంపీ గొడ్డలిప్పి చూపించాడు అంటారు. ఇంకా అది వేరే గొడ్డలిప్పించి ఒకరికి చూపించడం వేరు, వారు ఇష్టపడితే చూస్తారు, లేకపోతే లేదు. అది కూడా వారిది కాదని తేలింది కదా. మీరు కావాలని దాన్ని సృష్టించారని తేలిపోయింది కదా. మేమేమంటామంటే ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఇదే మాటలు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా మీరు? మరి 30,000 మంది మాయమైపోయారు, కిడ్నాప్ చేయబడ్డారు, వారిని మేము వస్తే తీసుకొస్తామన్నారు. తెచ్చారా? సుగాలి ప్రీతి కేసుని మా ప్రభుత్వం రాంగలోనే మొట్టమొదటిగా దాన్ని క్లియర్ చేస్తామన్నారు. చేశారా? ఆ కేసును కూడా నీరు చర్చిద్దాం. సో ఇట్లాంటి రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మరి కాపాడాల్సినటువంటి వారు నిమ్మకి నీరెత్తినట్టు పడుకుంటుంటే వారిని మొద్దు నిద్ర లేపేటటువంటి బాధ్యత ప్రతిపక్ష పని చేయని వ్యక్తులు ఖచ్చితంగా వాన్ చేయాల్సిందే. సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. మొన్న వైనాట్ 175 అన్నారు, 30 సంవత్సరాలు అన్నారు, 11కు పరిమితమైంది. మళ్ళీ 30 సంవత్సరాల స్లోగన్ ఏంటండి? నమ్ముతారా సార్? రాజకీయ పార్టీలు ఉన్నది ఇంకొకటి ఊడిగం చేయడానికి, గెలుస్తారు. మా పార్టీ గెలవడానికి, గెలిపించుకోవడానికి మేము చేసేటటువంటి మంచి మా విధానాలు ప్రజల్లో ఈ రోజు ఉన్నాయి కాబట్టి ఇవాళ 11 సీట్లని చేస్తున్నారు. సార్ ఈవీఎంలో తప్పు జరిగిందని మా గొంతులు రాసేలాగా మాట్లాడుతున్నాం. కేంద్రంతో పొత్తులు అందుకే పెట్టుకున్నారని 100% ప్రజలు అనుకుంటున్నారు. మీకు 151 వచ్చినప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. మేము అప్పుడు కూడా కేంద్రంతో పొత్తులో లేమే. అప్పుడు కూడా మీ ప్రభుత్వమే కదా, అప్పుడు కూడా ఇదే కూటమి కదా. 2014 నుంచి 19 వరకు కూడా అదే బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు కదా. పొత్తులో ఉన్నప్పుడు బీజేపీ మాకెందుకు సహకరిస్తుంది? మేము అప్పుడు ఒంటరిగా పోటీ చేశాం కదా. 151 సీట్లు వచ్చినప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారా? ఎవరున్నారు? వీళ్ళు ఉన్నారు కదండి. 2014 నుంచి 19 గెలిచింది 19 కదా. 6 నెలల క్రితం 19 కదండి. 19 వరకే అంటున్నాను సార్. 19లో ఎలక్షన్ జరగాలంటే 19 ముందు ప్రభుత్వాలే కదండి చేసేది. 19 ముందు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ఉంది. 6 నెలల ముందు దిగిపోయి ఇండివిజువల్ గా ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం వాళ్ళకే సపోర్ట్, ఇప్పుడు కేంద్రం వాళ్ళకే సపోర్ట్. వర్మ గారు ఏంటి 8 నెలల్లో మీరేదో ఉద్ధరిస్తారు